ఏపీలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ ఒక్కరోజే డీబీటీ ద్వారా నిధుల విడుదలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డీబీటీల ద్వారా పంపిణీ చేసే పథకాలను ప్రచారం చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఏపీలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ ఒక్కరోజు ఈ డీబీటీ ద్వారా నిధుల విడుదలకు అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మనకు రాజేష్ అందిస్తారు. రాజేష్. జోష్న, ఏపీలో హైకోర్టు ఇచ్చిన సూచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిలిపింది. నిన్నటి వరకు అయితే ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ నిలిపివేయడానికి ఈసీ ఇచ్చింది ఆదేశం. అయితే ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు వైసీపీలో ఉన్న కొంతమంది మహిళలు, అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ లబ్ధిదారులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ హైకోర్టును ఆశ్రయించిన వెంటనే ఖచ్చితంగా ఈ పథకాలు ఇవ్వాల్సిందే. 4.5 ఏళ్ల నుంచి ఇస్తున్న పథకాలకు ప్రజలు మద్దతు ఇస్తారు, కానీ ఒక్కసారి ఎలక్షన్ల కోసం ఈరోజు ప్రత్యేకంగా వేయట్లేదు. ప్రజలను ఎవరిని మభ్య పెట్టట్లేదు. విద్యార్థులను, అదేవిధంగా మహిళలను పూర్తిగా ఈ పథకాల మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరికీ ఎన్నికలతో సంబంధం లేకుండా ఈ పథకాలను విడుదల చేయాలంటూ వాళ్ళు హైకోర్టుకి వేసిన పిటిషన్ హైకోర్టు ఆమోదించింది. ఖచ్చితంగా హైకోర్టు ఈ ఒక్కరోజు మాత్రం ఈ పథకంలో ఉన్న లబ్ధిదారులందరికీ ఖచ్చితంగా బెనిఫిట్ ఇవ్వాలనేసి, ఆ పథకాలకు సంబంధించిన నగదు ఏదైతే ఉందో జమ చేయాలనేసి ఆదేశాలు జారీ చేసింది. జోష్న అండ్ రాజేష్, అంటే ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఎన్ని పథకాలకు ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ లో నగదు జమ అవబోతోంది? విద్యా దీవెన, లా నేస్తం, మహిళా సాధికారక తదితర అంశాలు దాదాపు ఇక్కడ చూసుకుంటే 58 రకాల పథకాలకు సంబంధించిన రైతు నేస్తం కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, లా నేస్తం కావచ్చు, 58 రకాల పథకాలకు సంబంధించిన నగదు ఇప్పుడే ఈరోజు ప్రతి అకౌంట్లో జమ చేసే విధంగా పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదనేసి ప్రతిపక్షాలు ఇప్పటికి ఆల్రెడీ ఈసీకి ఫిర్యాదు చేయడం, ఈసీ వెంటనే దాని మీద ఖచ్చితంగా ప్రజలను మభ్యపెట్టడం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే క్రమం ఉంది. ఎన్నికల సమయంలో ఇటువంటి డబ్బులు నగదు ఏ అకౌంట్లో జమ చేయకూడదనేసి ఎలక్షన్ కమిషన్ దాని మీద చర్యలు తీసుకోవాలనేసి హైకోర్టు ఇస్తే, అయితే దాని మీద కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు, ప్రధానంగా చూసుకుంటే మహిళలు, విద్యార్థులు, విద్యా దీవెన, లా నేస్తం ఇటువంటి మహిళలు ఎక్కువ మంది దీని మీద ఉపయోగపడే మహిళలు ఎవరైతే ఉన్నారో, దీన్ని తీసుకునే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు వెంటనే దాన్ని తిరస్కరించి ఖచ్చితంగా 4.5 ఏళ్ల నుంచి మభ్య పెట్టలేని 4 ఏళ్ల నుంచి ఇస్తున్న పథకాలను ఇప్పుడు ఈ ఒక్కసారి ఇవ్వటం వల్ల ప్రజలను మభ్యపెట్టినట్టు కాదు. ఓటర్లు ఎక్కడ ఈ పథకాలకు మభ్యపడే పరిస్థితి కనపట్లేదు. ఓటర్ల నిర్ణయంకి ఈ పథకాలకి సంబంధం లేదనేసి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు ఈ పథకాలకు సంబంధించిన నగదును ఆ ఖాతాలకు జమ చేయాలనేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. చూసిన రైట్ రాజేష్.